ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం అయితే ఒకటి చోటు చేసుకుంది. సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ యాంటోనీని చికటపల్లి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. అసలు తొక్కిసలాటకు మూల కారణం అతడేనని వారు అనుమానిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో A11 గా ఉన్న అల్లు అర్జున్ ను జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చారు. ఇక తాజాగా చికటపల్లి పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ ఇవాళ విచారణకు వెళ్లారు. అక్కడ సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు ఆధ్వర్యంలో అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో అయితే విచారణ కొనసాగింది. దాదాపు 2.5 గంటల నుంచి కూడా విచారణ చేయడం జరిగింది. ఇప్పటికే ఎంక్వైరీ పూర్తి కావడంతో పోలీస్ స్టేషన్ లో పేపర్ వర్క్ ముగిసిన తర్వాత అల్లు అర్జున్ బయటకొచ్చారు. అయితే అల్లు అర్జున్ విచారణలో వ్యక్తిగత బౌన్సర్ల డేటాను పోలీసులు సేకరించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అందులో భాగంగానే బౌన్సర్ యాంటోనీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.